హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టిక్కాయిన్ నెట్వర్క్లో కేవైసీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కేవైసీ వెరిఫికేషన్ టెస్ట్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. ఇది ఏ విధంగా చేసుకోవాలి, దీంట్లో ప్రతి ఒక్క టిక్కాయిన్ సభ్యుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందండి ఖచ్చితంగా. సో దాని గురించి ఇంకా మనకు వచ్చిన కొత్త అప్డేట్ల గురించి మొత్తం మాట్లాడుకుందామని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక మెల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోండి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, నిన్న ఈవినింగే మనం మాట్లాడుకున్నాము టిక్కాయిన్లో ఒక ఎక్సైటింగ్ న్యూస్ అయితే మనకి త్వరలో రాబోతుందని. చెప్పిన వన్ డేలోనే మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ అప్డేట్లు ఏమో తెలుసుకుందాం. ముందుకైతే మనం ఇక్కడ మాకు మీరు కావాలి, వివిధ దేశాల నుండి వివిధ కేవైసీ ప్రొవైడర్లను పరీక్షించడంలో మరియు వారి అభిప్రాయాన్ని మాతో పంచుకోవడంలో మాకు సహాయం చేయాలనుకునే మరిన్ని మంది వినియోగదారుల కోసం మేము ప్రస్తుతం వెతుకుతున్నాము. మీ టిక్కాయిన్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావడానికి ఆసక్తి కలిగి ఉంటే కింద సైన్అప్ చేయండి అని చెబుతున్నారండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేవైసీ అనేది దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్లింక్లో లాగా మన ఫోన్లోనే సెల్ఫ్గా చేసుకోవచ్చు అని అనుకున్నాం స్టార్టింగ్లో అయితే. కానీ మనకేం చెప్పారంటే ఇది ఎవరి ఫోన్లో వాళ్ళు చేసుకోవడం కుదరదు, మనకి కేవైసీ ప్రొవైడర్స్ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా కావాలి అనే పాయింట్ అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు పైలో కానీ సిద్ధరాలో కానీ ఏ విధంగా కేవైసీ మనం కేవైసీ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటామో సేమ్ అదే విధంగా మనకైతే టిక్కాయిన్ కూడా అదే మార్గంలో, అంటే అదే వే ఆఫ్ థింకింగ్లో మనకైతే రావడం జరిగిందండి. సో వీళ్ళకి ఏంటంటే మన టిక్కాయిన్ నెట్వర్క్ వాళ్ళ కోర్ టీం వాళ్ళకైతే ఇప్పుడు ఒక మంచి కేవైసీ ప్రొవైడర్స్ టీం అయితే ఖచ్చితంగా కావాలి. అది కూడా ఓన్లీ ఇండియానే కాదండి, ఏ దేశానికి ఆ దేశం మనకైతే సపరేట్గా ఉంటారండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే కేవైసీ ప్రొవైడర్లను పరీక్షించడంలో మరియు వారి అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి మాకైతే కొంతమంది వినియోగదారుల అవసరాన్ని మనకు ఖచ్చితంగా కావాలని చెబుతున్నారండి. సో ఇంక చూసినట్లయితే మీరు టిక్కాయిన్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావడానికి ఆసక్తి కలిగి ఉంటే కింద ఇచ్చిన సైన్ అప్ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి అంటున్నారండి. ఏంటంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చడం జరిగింది. ఆ లింక్లో అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే ఉందండి. ఆ వెబ్సైట్లో ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ఖచ్చితంగా ఫిల్ చేసిన వాళ్ళకైతే ఆ కేవైసీ ప్రొవైడర్స్లో ఒకరికైతే అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ అవుతుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా అందరం కూడా దీనిలో చేద్దాం. ఎందుకంటే ఆ యొక్క కేవైసీ ప్రొవైడర్ అవకాశం నాకు వచ్చినా సరే, మీకు వచ్చినా సరే, ఎవరికి వచ్చినా సరే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేద్దామండి. చాలా చాలా సింపులే. అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో నేను చెబుతాను కంగారే ముందు. ఇక్కడ చూడండి, మేము ఎప్పటిలాగే వివిధ ప్రాంతాల నుండి యాదృచ్ఛికంగా అనేక మంది వినియోగదారులను ఎంపిక చేస్తాము. చెప్పాను కదండి, నీకు ఎక్కువ కాయిన్స్ ఉండాలి, ఎక్కువ టీం ఉండాలి, అదే రూల్స్ ఏం లేవు. యాదృచ్ఛికంగా ర్యాండమ్గా అయితే ఇక్కడైతే ఆ యొక్క కేవైసీ ప్రొవైడర్స్ని కూడా మనలో నుంచే వాళ్ళైతే సెలెక్ట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. మన దగ్గర ఎన్ని కోట్ల కాయిన్స్ ఉన్నా, వేల కాయిన్స్ ఉన్నా, లక్షల కాయిన్స్ ఉన్నా సరే కేవైసీ అవ్వకపోతే మనం మెయిన్ నెట్లోకి అయితే అడుగుపెట్టాం కదా, అప్పుడు మనకు విత్డ్రా రావు కదా. సో ఖచ్చితంగా కేవైసీ అనే ప్రక్రియను మనందరం కూడా దాటవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. సో పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి దానికి సంబంధించి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ను అందరూ కూడా ఫిల్ చేయాలి అని కూడా చెబుతున్నారండి. అంటే అందరూ చేయాలంటే ఒకవేళ మనలో చేసామనుకోండి, మన సైడ్ నుంచి ఒక 1000 మంది అయినా సరే ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసినట్లయితే, 1000 మంది కాకపోయినా ఒక 400-500 మంది చేసినా సరే ఖచ్చితంగా మనలో ఎవరికైనా సరే ఆ కేవైసీ ప్రొవైడర్ అవకాశం వచ్చిందనుకోండి, నాకు వచ్చినా సరే, మీకు వచ్చినా సరే, ఎవరికి వచ్చినా సరే పర్లేదండి. ఓవరాల్గా మన కమ్యూనిటీకి మీరు హెల్ప్ అవుతారు కదా, మీకు వస్తే మీరు హెల్ప్ అవుతారు అందరికీ. నాకు వచ్చింది అనుకోండి లక్ వల్ల, నేను మీ అందరికి హెల్ప్ అవుతానండి. సో అందరికి కూడా ఇది టీం వర్క్ మీద వేసే ఉంటుంది. ఈ కేవైసీ ప్రొవైడర్ అప్లికేషన్ అనేది ఎవరికైనా రావచ్చు, కానీ అప్లికేషన్ పెట్టడం మన వంతు కాబట్టి అది అందరం కూడా చేద్దామండి. నేను అది ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో చెబుతాను. సో ధన్యవాదాలు. టిక్కాయిన్ మనందరికీ చెందినది మరియు కలిసి మనం ప్రతిరోజు పెద్దవారం అవుతాము. సో మన కమ్యూనిటీ అనేది చాలా చాలా బాగా గ్రో అయితే అవుతుందండి. సో ఆ విషయాన్ని మళ్ళీ మనకి చెబుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఆ యొక్క ఫామ్ ఫిలప్ చేయడానికి లింక్ కావాలి కదా, మన వాట్సాప్ ఛానల్లో ఉంది. మన వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చానండి. సో ఖచ్చితంగా ఆ యొక్క ఫామ్ ఫిల్ చేయాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వాట్సాప్ ఛానల్లోకి రండి. ఈ వీడియో పోస్ట్ చేసిన పోస్ట్ కిందే మీకు ఆ యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఉంటుందండి. సో ఆ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఓకే, నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ వచ్చేసి మనకైతే ఎక్స్ అకౌంట్లోనే అఫీషియల్గా ఇచ్చారండి. సో అక్కడ నుంచి మనం చేయడం అవకాశం ఉంది. సో ఆ లింక్ అయితే ఇక్కడ ఉంది. ఆ లింక్ మనం ఓపెన్ చేసేసిన తర్వాత
ఈ విధంగా వస్తుంది. ఈ లింక్ మీకు ఎక్కడ ఉండిద్దంటే మన వాట్సాప్ ఛానల్‌లో ఉందండి. సో, ఖచ్చితంగా అది మీరు గమనించాలి. ఇప్పుడేంటి అక్కడ కేవైసీ వెరిఫికేషన్ టెస్ట్ అని మనకైతే ఇవ్వదండి. ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ టు టెస్ట్ ద కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్. సో, కేవైసీ వెరిఫికేషన్ టెస్ట్ అయితే మన ముందుకైతే వచ్చింది. దీంట్లో అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం ద్వారా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెబుతున్నారండి. సో, చూడండి, ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క టిక్కాయిన్ నెట్వర్క్లో ఏ విధంగా ఇచ్చారో అదే ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ నేమ్ కాడ మీ ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వండి. ఇంకా మూడో బాక్స్ చూసినట్లయితే మీరు టిక్కాయిన్ నెట్వర్క్లో ఇచ్చిన జీమెయిల్ అడ్రస్ని అక్కడ ఇవ్వండి మూడో బాక్స్లో. ఇంకా తర్వాత కంట్రీ చూసినట్లయితే ఇండియా అండి. ఇండియా మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. అక్కడ ఫస్ట్ నేమ్ కాడ మీ ఇంటి పేరు ఫిల్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఫిల్ చేయండి. ఇంకా ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీరు టిక్కాయిన్ నెట్వర్క్లో ఇచ్చిన జీమెయిల్ అడ్రస్ని అయితే అక్కడ పేస్ట్ చేయండి, టైప్ చేయండి, పర్లేదు. కంట్రీ ఇండియా అండి. సో, ఈ 4 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరైతే సబ్మిట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఆ అన్ని వివరాలు నేను ఇస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ పాలసీస్ ప్రకారంగా అన్నీ మీకు చూపించకూడదండి. సో, ఆ యొక్క ఇమేజ్ అయితే మీకైతే ఒక వైట్ పేపర్లో అడ్డం రావచ్చు. సో, నేను ఇప్పుడైతే అన్ని వివరాలు ఫిల్ చేయబోతున్నా. ఓకే అండి. ఇప్పుడైతే నేను నా ఫస్ట్ నేమ్ ఇచ్చేసాను, లాస్ట్ నేమ్ ఇచ్చేసాను. ఈమెయిల్ అడ్రస్ కూడా మన ఈ టిక్కాయిన్ నెట్వర్క్లో ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసానండి. కంట్రీ దగ్గర అయితే ఇండియా ఇవ్వడం జరిగిందండి. సో, ఆ కంట్రీ బాక్స్ ఓపెన్ చేయండి. లిస్ట్ మొత్తం వస్తుంది అన్ని దేశాలు అయితే. మీరు కొంచెం ఐలోకి రండి, కింద డౌన్ చేసి అక్కడైతే ఇండియాకి సంబంధించిన అక్కడ నేమ్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేయండి. అన్ని వివరాలు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే కింద సబ్మిట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా వైలెట్ బాక్స్, దాని మీద ప్రెస్ చేయండి. సో, ప్రెస్ చేసిన వెంటనే అండి ఇక్కడ చూసారు కదా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ద కేవైసీ వెరిఫికేషన్ టెస్ట్, యువర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేది చూస్తున్నారండి. మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మనకైతే తర్వాత జరగబోవు ఇన్స్ట్రక్షన్స్ లేదంటే కొత్త అప్డేట్ అన్నీ కూడా మేమైతే సెండ్ చేస్తాం. ఒకవేళ మీరు అర్హులైతే, అంటే మీరు సెలెక్ట్ అయితే కానీ యొక్క టెస్ట్లో ఖచ్చితంగా మీరు కరెక్ట్గా ఇచ్చిన టిక్కాయిన్ నెట్వర్క్ జీమెయిల్కి అయితే మేము ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా సెండ్ చేస్తూ ఉంటాము. సో, ఖచ్చితంగా అది మీరు తెలుసుకోండి అనే పాయింట్ మనం చూస్తున్నారండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదండి మనకి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి, అందరం కూడా చేస్తాం. కాబట్టి ఈ యొక్క వీడియో చూసి మీ అందరూ కూడా నేను చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆ యొక్క టెస్టింగ్ పీరియడ్లో మీరు పాస్ అయినా సరే, నేను పాస్ అయినా సరే మనకే కదా బెనిఫిట్. మన దగ్గరికి వచ్చి ఒకళ్ళు కేవైసీ చేయించుకుంటారు. లేదనుకోండి నాకు వచ్చింది అనుకోండి, మీరు నా దగ్గర రావాల్సి వచ్చింది. లేదు మీకు వచ్చింది అనుకోండి, నేను మీ దగ్గర రావాల్సి వచ్చింది. లేదనుకుంటే మన ఎవరికి కాకుండా ఇంకా ఇండియాలో ఉన్న ఎవరికి వచ్చినా పర్వాలేదు. సో, కేవైసీ కోసం ఒకే ఒకసారి మనం ఖచ్చితంగా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో, ఈ విషయాన్ని తొందరగా గమనించి లక్ ఉంటే అది ప్లేస్ మీది కూడా రావచ్చు. అందుకే చెబుతున్న ఎన్నిసార్లు మీరందరూ కూడా దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదండి ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకైతే సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా అన్ని వివరాలు చూపించకూడదు యూట్యూబ్ వీడియోస్లో. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు మనకి ఈ పోస్ట్ కూడా వచ్చిందని తర్వాత అయితే ఇక్కడ చూడండి, మేము నెంబర్ 1 స్థానంలో ఉండడానికి అత్యంత అధునాతన యాప్గా బలమైన భాగస్వాములచే ఆధారితం. మీరు టిక్కాయిన్ ఇప్పటికే అత్యంత అభివృద్ధి చెందిన ప్లాట్ఫామ్లో ఒకటి, మరియు మేము రాబోయే అప్డేట్లతో మేము భారీ 10,000% ముందడుగు కోసం సిద్ధమవుతున్నాము. సిద్ధంగా ఉండండి, భవిష్యత్తు మనది. సో, ఇదండి మనకి ఇది జస్ట్ శాంపిల్ అప్డేట్ మాత్రమే. ఇంకా మనకి దీనికి మించిన పెద్ద అప్డేట్లు అయితే మనకైతే రాబోతున్నాయి. నేను వీడియోలో చెప్పాను కూడా బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయని. సో, దాంట్లో ఏమంటున్నారు, ఇది చాలా చాలా చిన్న అడుగు. మనం నెక్స్ట్ వచ్చే అప్డేట్ ద్వారా అయితే 10,000% అయితే ముందడుగు కోసం సిద్ధమవుతున్నాము. అందరూ కూడా సిద్ధంగా ఉండండి, భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మనదే అని చూస్తున్నారండి. సో, దీన్ని బేస్ చేసుకొని మనకంటూ ఒక బోనస్ కోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ బోనస్ కోడ్ వచ్చేసి అది కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తాను. సో, అందుకే చెబుతున్నాను, వాట్సాప్ ఛానల్లో ఉండాలండి. మీకైతే అప్పటికప్పుడు టిక్కాయిన్ బోనస్ కోడ్స్, పవర్అప్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తూ ఉంటాను. ఈ కోడ్ వచ్చేసి టిక్కాయిన్ 2026, TIKCOIN 2026 అండి. ఇది మీరు వాడినట్లయితే మీకు 3.5 4.5 బోనస్ అయితే వస్తుంది పర్ అవర్కి అయితే ఒక కాయిన్స్. సో, అందరూ కూడా చూడండి, అందుకే మన వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఇలాంటి కోడ్స్ అయితే ముందు వస్తాయండి. కాబట్టి ఈ యొక్క కేవైసీ టెస్ట్ అయితే మన అప్లై చేసిన అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేయబోయే అందరికి కూడా ముందుగా అయితే
ఆల్ ది బెస్ట్ అండి. ఒక లక్ వల్ల మీకొచ్చిందనుకోండి మంచి విషయమే. నాకొచ్చినా సరే పర్వాలేదు. మనందరికి వచ్చినట్టు నాకొచ్చిందే. మీకొచ్చినా సరే నాకొచ్చినట్టే, నాకొచ్చినా సరే మీకొచ్చినట్టే. సో, మనలో ఎవరికొచ్చినా సరే అందరికీ వచ్చినట్టే. కాబట్టి ఆ కేవైసీ ప్రొవైడర్స్ మనకి త్వరలో రివీల్ చేస్తారు. అంటే కొంతమంది ఇక్కడ నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేశారు కాబట్టి ఏ దేశంలో ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే పాయింట్ మనకి వాళ్ళ ప్లేసులు, వాళ్ళ డీటెయిల్స్ వగైరా మొత్తం మనకైతే ఇస్తారండి. అది కూడా 2026లో అవకాశం ఉంది. ఈ యొక్క అప్డేట్ వచ్చేది. లేదనుకుంటే ఈ మంత్ ఎండ్‌కైనా రావచ్చు. సో, ఏదైనా జరగొచ్చండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే కనీసం ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, మీకైతే ఇప్పుడు వచ్చిన 2 అప్డేట్లు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టిక్ కాయిన్ సభ్యులందరూ కూడా వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.